Yes, today we are doing again front lever practice and last session lo we did endurance and strength కోసము. సో ఈరోజు ఫ్రంట్ లివర్ ప్రాక్టీస్ చేద్దాము స్కిల్స్. సో టోటల్ 2 బ్యాక్ డేస్ వస్తాయి కదా వీక్కి, మనం 6 days ట్రైన్ చేస్తాం కాబట్టి. సో 1 day వీఆర్ డూయింగ్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ ఫోకస్డ్ అండ్ అనదర్ డే స్కిల్ బేస్డ్ చేస్తున్నాము. సో ఈరోజు స్కిల్ బేస్డ్, లెట్స్ గో. 1 set అయిపోయింది. సెకండ్ సెట్. 1 2 3 4 5 5 4 3 ఈరోజు వీల్ ట్రై ఆన్ దిస్ వన్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఫ్రంట్ లివర్, బోత్ లెగ్స్, సింగిల్ లెగ్ అవన్నీ వేస్తున్నావు కదా రేజెస్. సో వీడనుకో నువ్వు ఇట్లా బ్యాండ్ ఇన్నే పెట్టుకుంటావు, ఇట్లా కిందికి పోయి ఇట్లా స్టార్ట్ చేస్తావు. సో ఇవే మూమెంట్స్ విత్ రెసిస్టెన్స్ బ్యాండ్ హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒక 3 to 4 sets ఎట్లా వస్తాయో చూద్దాం. లెట్స్ సీ. లెట్స్ గో. థర్డ్ సెట్ ఇది. కొన్ని స్ట్రాడల్ హోల్డ్ చేద్దాము, స్ట్రాడల్ రేజెస్ చేద్దాము. యా, ఇంకా పుష్ చేయొచ్చు. నెక్స్ట్ సెట్. బిస్కెట్ అయింది. యా, అవైతే 2 sets అయిపోయినాయి. 2 సింగిల్ లెగ్ హోల్డ్స్ అండ్ స్ట్రాడల్ హోల్డ్స్. సో దీని తర్వాత నెక్స్ట్ విల్ ట్రై టు డూ అప్ సైడ్ డౌన్ డెడ్ లిఫ్ట్స్. ట్రై కాదు, చేద్దాము. ఒక ఎన్ని వరకు వస్తాయో, 5, 6, 10 ఏం లేదు. కొంచెం ఈరోజు పుల్అప్ బార్ మీద కాకుండా విల్ డూ ఇట్ ఆన్ ద స్ట్రైట్ బార్. ఎందుకంటే ఇది కొంచెం హార్డ్గా ఉంది కదా. హార్డ్గా ఉందంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది మనం నేర్చుకోవాల్సింది దాంట్లో. అందుకే దీనిపైననే చేద్దామని ఫిక్స్ అయినా. So we'll do 2 sets, then we'll see.
ఇంకా 5-6 అనుకున్నా కానీ ఒక్కటి చేయడానికే దూల తీరుతుంది. ఫస్ట్ మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకుందాం. ట్రై చేసి రెండే వచ్చినాయి. యా, ఐ గేస్ అనమాట. మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఐ గేస్ నేను ఇట్లా పైకే చూస్తున్నా, సో మొత్తం బాడీ ఎట్లా వెళ్తుంటే అట్లా ఐ గేస్ కూడా షిఫ్ట్ చేయాలి. లెట్స్ సీ, ఈ సెట్కి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తా. 3, 4, 5 చెప్పినానా? ఎస్, 5 వచ్చినాయి. త్రీ రెపిటేషన్స్. ఈ బార్ పైన ఒక సెట్ చేద్దాం టిల్ ఫెయిల్యూర్. ఇంకొక సెట్ చేద్దాం అనిపిస్తుంది. అవి ఆ 2 సెట్స్ చేసినాం కదా, అంత ఎఫెక్టివ్గా ఏం లేదు. సో ఇంకో సెట్ చేసి దెన్ విల్ మూవ్ ఆన్ టు సమ్ అనదర్ ఎక్సర్సైజ్. లాస్ట్ 2 ఎక్సర్సైజెస్ ఫ్రంట్ లివర్ రేజెస్ అండ్ డ్రాప్స్ అనమాట, లెగ్స్. సో గ్రిప్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల ఎవ్రీ సెషన్లో ఇవైతే మిస్ అయిపోతున్నాయి. ఇవి లాస్ట్కి పెట్టిన 2 ఎక్సర్సైజెస్, ఇవి రెండు మిస్ చేస్తున్నాం. సో అందుకే ఈసారి విల్ యూస్ దిస్ అండ్ చేయడానికి ట్రై చేద్దాము. ఎన్ని రెపిటేషన్స్ వస్తాయి అనేది చూద్దాం. So 5. ఎస్, ఈ సైడ్ కూడా 5 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేస్తా. షోల్డర్స్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. ఇంకొక సెట్ చేసి సేమ్ 5 రెపిటేషన్స్ ఈచ్ సైడ్. ఒక 2 minutes రెస్ట్ తీసుకుందాం, 2 to 3 minutes, దెన్ విల్ సీ. ఇది ఎక్కువ అయిపోయింది.
సో ఎందుకు ఇంత హార్డ్ అనిపిస్తుంది అంటే నేను హెడ్స్ తోని డ్రైవ్ చేసుకుంటా పైకి తీసుకెళ్దామని చూస్తున్నా. సో లాట్స్ మీద ఎక్కువ ఫోకస్ పడుతుంది. మెయిన్ అదే కావాలి మనకి. ఫ్రంట్ లివర్ లో నిన్ను నువ్వు పైకి లేపుకోవాలంటే లెగ్ రేస్ చేసినట్టు కాదు, ఇక్కడ నుంచి మొత్తం లిఫ్ట్ చేయాలి ఇట్లా. ఈ మూమెంట్ ఇట్లా అది చేయడానికి వచ్చి ట్రై చేస్తున్నా. సో అందుకనే ఎగ్జాస్టన్ ఎక్కువైపోతుంది. ఈ రోజుకైతే అయిపోయింది, ఇంకా బాడీ గివప్ ఇచ్చేస్తుంది. సో చూడడానికి చిన్న మూమెంట్స్ అనుకుంటారు, అనిపిస్తాయి కూడా చూడడానికి, కాకపోతే హార్డ్గానే ఉంటాయి. సో అన్ని 2 సెట్స్ చేసినాము. ఫస్ట్ సింగిల్ లెగ్ హోల్డ్స్ చేసినాం, దాని తర్వాత స్ట్రాడల్ హోల్డ్స్ చేసినాము ఒక 2 సెట్స్, అప్ సైడ్ డౌన్ డెడ్ లిఫ్ట్ చేసినాం, దాని తర్వాత రేజర్స్ చేసినాం, సింగిల్ లెగ్ రేజర్స్. దానికంటే ముందు వి డెడ్ టోస్ టు బార్ ఫస్ట్ అవి ఒక 2 సెట్స్ చేసినాం. సో బాగానే అయిపోయినాయి, 10+ అయిపోయినాయి. యా, వర్కౌట్ వాజ్ నైస్ టుడే. 9/10. ఓకే, మరి అంత ప్రోగ్రెస్ ఉంది, బట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. లెట్స్ సీ. ఇంటికెళ్ళి వీ హ్యావ్ టు కుక్, దెన్ విల్ సీ హౌ ఇట్ గోస్. లెట్స్ గో.